నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం పెద్దనాన్న గారు. ఏమన్నా యాక్టింగ్ బాగా చేసినా, ఏమన్నా మంచి పేరు తెచ్చుకున్నా అది ఓన్లీ ఆయన వల్లే. ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తే అది ఓన్లీ నాకే. ఆయన నాకు మా ఫ్యామిలీకి, నాకు ఇంకెవరికన్నా మా ఫ్యామిలీలో ఆయనే ఇన్స్పిరేషన్. హీఈస్ ది కింగ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ, డైమండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ. నాకు ఒకటే చెప్పారు ఫస్ట్ ఫిలిం ఈశ్వర్కి, ఎవ్రీ షాట్ నువ్వు చేసింది హిస్టరీలో ఉంటుంది అండ్ హార్డ్ వర్క్ ఇస్ ది ఫస్ట్ పాయింట్. దాంతోపాటు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఎంత చేసి నువ్వు ఎంత సూపర్ స్టార్ అయినా నీ క్యారెక్టర్ లేకపోతే వేస్ట్. సో మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కడు, అందరూ పెద్దనాన్న గారు రుణపడి ఉంటాం. ప్రభాస్ ఈ రోజుని ఆర్టిస్ట్గా కొన్ని నేను నేర్చుకునే అంత పరిస్థితికి వచ్చాను. అది నాకు మహానందం. అబద్ధ అంతా అబద్ధం చెప్పడం ఈ కృష్ణరాజుకి జీవితంలో అలవాట్లేదు, ఇక ముందు కూడా ఉండవు. ఇక సిద్ధార్థ్ రాజ్ కుమార్ సినిమాల్లో యాక్ట్ చేస్తానన్నాడు. సరే చేయన్నాను, మంచిదే అన్నాను. మీరు ఏం చేస్తాన్నారు? నేనేం చేయలేదు. ప్రభాస్ కూడా నేనేమీ చేయలేదు. ప్రభాసే తన క్యారెక్టర్ తెచ్చుకుని ఓ సినిమాలో యాక్షన్ ఒప్పుకున్న తర్వాత నాకు వచ్చి చెప్పాడు, అలాగే నువ్వు చేయాలా, అంతేగా నేను ఎవరికి రికమెండ్ చేయదు అని చెప్పనని చెప్పాను. Here we go. Listen up. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులోనది